నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. తెలంగాణ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాంట చౌరస్తా నుండి పాత బస్టాండ్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆదివాసీ సంఘాలకు మద్దతుగా తెలంగాణ దళిత సంఘాల ఐక్యవేదిక నాయకులు పూర్తి మద్దతును తెలియజేసిన నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూనే నెల రోజుల కిందట జైనూరు మండలంలో మీనాబాయి అనే ఆదివాసీ మహిళ హత్యాచారం జరిగి నెల రోజులు గడుస్తున్న హత్యాచారం చేసినటువంటి వ్యక్తిపై చర్యలు తీసుకోలేదని అగ్రవర్ణాలకు అన్యాయం జరిగితే హుటాహుటిన ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి శిక్షను విధించిన ప్రభుత్వం ఆదివాసీ మహిళపై అత్యాచారం జరిగితే ఇప్పటికీ పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. ఆదివాసులకు ఒక న్యాయం, అగ్రవర్ణాలకు ఒక న్యాయం ఉండొద్దని పక్షపాతం లేకుండా అత్యాచారం చేసిన నిందితునికి ఉరిశిక్ష విధించాలని బాధిత మహిళలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘం రాష్ట్ర నాయకులు బుర్సా గోపాల్, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కమరి భీమయ్య, దళిత సంఘాల నాయకులు కుంభాల రాజేష్, దుర్గం గోపాల్, గొడిసెల శ్రీహరి, తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు సభాని రాజనర్సు, కమ్మరి విజయ, బూర్సా మల్లీశ్వరి, మడే మల్లు తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీ సంఘాల ఐక్యత, ఐక్యత, మీనాబాయిని అత్యాచారం చేసిన దోషులను, మీనాబాయిని అత్యాచారం చేసిన దోషులను దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. రాష్ట్ర మద్దతు మొన్న జైనూరు మండలంలో ఆదివాసీ మహిళపై జరిగిన హత్య పాల్పడిన వ్యక్తిపై ప్రభుత్వం కఠిన చర్య తీసుకోవాలి. ఆదివాసులకు ఎన్నో చట్టాలు ఉన్న ఆదివాసులకు జరుగుతున్న అన్యాయాల మీద ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని న్యాయం జరపాలని, దాడికి పాల్పడ్డ నేరస్తులు వెంటనే శిక్షించాలని, అదేవిధంగా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉరిశిక్ష విధిస్తే బాగుంటుందని మా కుల సంఘాలు, ఐక్యవేదిక సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాం.